Hi, hello, all the DSC aspirants. Welcome to our channel School Journey with SS. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి తెలుగు ప్రాక్టీస్ రివిజన్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా మనం ఆల్రెడీ 1, 2, 3 లెసన్స్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో ఏంటంటే వాయిస్ లేకుండా పెట్టడం వల్ల ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను 4 ఆప్షన్స్. బట్ చాలామందికి అది అర్థం కాకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ 4th లెసన్ నుంచి ఏంటంటే విత్ వాయిస్ ఎక్స్ప్లెనేషన్తో చేస్తున్నాను. ఇంకా ముందు నెక్స్ట్ వీడియోస్లో నేను డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను అన్ని మార్కులు సాధించడానికి ఫాలో అయినటువంటి స్ట్రాటజీస్ ఏంటి, నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అండ్ ఈ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఎలా చేశాను అని ప్రతిదీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. సో ఆ స్ట్రాటజీస్ని మీరు కూడా ఫాలో అయ్యి మంచి రిజల్ట్ని పొందగలరు. అండ్ ఇంకో విషయం, మన ఫ్రీ టెస్ట్ సిరీస్ని ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే క్వశ్చన్స్ క్వాలిటీని మీరు ఒకసారి చూడండి. పెయిడ్ టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు. సో ఇంత క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది మనకి ఫ్రీ టెస్ట్ సిరీస్లో ఎక్కడా లభించదు. మరి మీరెందుకు ఫ్రీ టెస్ట్ సిరీస్లో అంత క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇస్తున్నారు అని అంటే నేను అవి ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా నేను ఒక వీడియో చేస్తాను. దాంట్లో నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మనం టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, జయగీతం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? మనం ఏ లెసన్ చదివినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిన ఏరియా ఏది అని అంటే ఆ పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి మరియు ఇతివృత్తం ఏంటి, ఇవి రెండు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అన్ని పాఠాలకి ప్రక్రియలు ఇతివృత్తాలు ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఈ టెక్స్ట్ బుక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో అన్ని లెసన్స్కి కలిపి ప్రక్రియ ఇతివృత్తం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ కోడింగ్స్ తోటి అనేది చెప్తాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక మనం చూస్తే, జయగీతం పాఠ్యభాగ ప్రక్రియ పాట, గేయం, పద్యం, వచన కవిత. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది అని అంటే జయగీతం పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి అని అంటే మనకి పాట. ఇది మనకు ఫ్రంట్ పేజ్లోనే ఇండెక్స్లో మనకి ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ మిగిలిన 3 ఆప్షన్స్ కనుక చూసినట్లయితే గేయం ప్రక్రియకు సంబంధించినటువంటి లెసన్ ఏది అని అంటే ఏ దేశమేగిన అనేటువంటి లెసను మనకి గేయ ప్రక్రియ కిందికి వస్తుంది. అలాగే పద్య ప్రక్రియకి సంబంధించి ఏవైనా లెసన్లు ఉన్నాయనంటే మనకు ఈ పద్యరత్నాలు అనేటువంటి లెసను 5th క్లాస్ లెవెల్లో మనకి పద్యం ప్రక్రియకు సంబంధించినటువంటి లెసను. నెక్స్ట్ వచన కవిత. ఈ వచన కవితకు సంబంధించినటువంటి లెసన్స్ ఏవైనా మనకు ఉన్నాయంటే 5th క్లాస్ లెవెల్లో అయితే మనకు వచన కవితకు సంబంధించినటువంటి లెసన్స్ అయితే లేవు. నెక్స్ట్ ఫర్దర్ ఇంకా ముందు వేరే క్లాసులలో ఉంటే అక్కడ వచ్చినప్పుడు చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, జయగీతం పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? ప్రకృతి వర్ణన, మహనీయుల చరిత్ర, దేశభక్తి, నైతిక విలువలు. ఇతివృత్తం నేను ప్రీవియస్ క్వశ్చన్లోనే చెప్పాను, మనం ఏదైనా ఒక లెసన్ తీసుకున్నాము అని అంటే మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి ఆ లెసన్కి సంబంధించి తెలుగు పరంగా అంటే ప్రక్రియ, ఇతివృత్తం. ఇవి రెండు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. జయగీతం పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చేసి మనకు మహనీయుల చరిత్ర. మరి ప్రకృతి వర్ణనకు సంబంధించిన లెసన్ ఏదైనా మనకు 5th క్లాస్లో ఉందా అని అంటే కొండవాగు అనేటువంటి లెసన్ మనకు ఈ ప్రకృతి వర్ణన ఇతివృత్తానికి సంబంధించింది. తర్వాత దేశభక్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అని అంటే ఏ దేశమేగిన అనేటువంటి సంసిద్ధతా పాఠము మనకి ఫస్ట్లోనే మొట్టమొదటి లెసన్గా మనకి ఇది కనిపిస్తుంది. దీని తర్వాత ఆప్షన్ డి నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం మనకి ఏదైనా ఉంది అని అంటే అది పద్యరత్నాలు అనేటువంటి లెసను మనకు నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం 5th క్లాస్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే జయగీతం పాఠ్యభాగ రచయిత ఎవరు? ఏ ఏడిద కామేశ్వరరావు, బి బోయి భీమన్న, సి విద్వాన్ విశ్వం, డి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. మరి జయగీతం పాఠ్యాంశ రచయిత ఎవరు అని అంటే మనకు బోయి భీమన్న గారిగా చెప్పుకోవాలి. ఈ బోయి భీమన్న గారు జయగీతం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. మరి ఏడిదపు కామేశ్వరరావు గారు రాసిన లెసన్ ఏదైనా మనకు ఉందా అని అంటే మనకి వడగల్లు అనేటువంటి లెసను ఆ పోయము మనకు 5th క్లాస్లో
కనిపిస్తుంది. పాఠం చివరన చదువుదాం అనేటువంటి దగ్గర కనిపిస్తుంది. వడగళ్ళు అనేది ఏడుదప్పు కామేశ్వరరావు గారు దాన్ని రాసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈయనకి ఫేమస్ బిరుదు ఏంటి అనంటే రేడియో అన్నయ్య. రేడియో అన్నయ్య. మనము ఏడుదప్పు కామేశ్వరరావు గారిని రేడియో అన్నయ్య బిరుదాంకితులుగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం గారు రాసినటువంటి లెసన్ మనకు ఏదైనా ఉందా అనంటే పెన్నేటి పాట. ఈ పెన్నేటి పాట అనేటువంటి లెసన్ని విద్వాన్ విశ్వం గారు రాయడం జరిగింది మనకున్నటువంటి 5th క్లాస్లో. నెక్స్ట్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రాసినటువంటి లెసన్ ఏదైనా మనకు 5th క్లాస్లో ఉందా అనంటే కొండవాగు లెసన్. ఈ కొండవాగు లెసన్ని చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రాయడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి బోయి భీమన్న గారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది వాటిలో బోయి భీమన్న గారి నాటికను గుర్తించండి. మనకు ఏం అడిగారు క్వశ్చన్లో మనము క్లారిటీగా చూసుకోవాలి. మనకు నాటికను గుర్తించండి అని అడుగుతున్నారు. బోయి భీమన్న గారి నాటిక ఆప్షన్ 1 గుడిసెలు కాలిపోతున్నాయి, బి మధుగీత, సి పాలేరు, డి పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. ఇవన్నీ బోయి భీమన్న గారి రచనలే. వీటిలో మరి నాటిక ఏది అని కనుక చూస్తే పాలేరు అనేటువంటిది బోయి భీమన్న గారి నాటిక పాలేరు. మరి మిగతా 3 ఆప్షన్స్ చూస్తే గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. ఇవి రెండు ఏమవుతాయి అనంటే ఇవి రెండు గుడిసెలు కాలిపోతున్నాయి మరియు మధుగీత అనే రెండు కూడా ఏ రచనలు అనంటే ఈయన ఖండకావ్యాలు. గుడిసెలు కాలిపోతున్నాయి మరియు మధుగీత అనేవి బోయి భీమన్న గారి కావ్యాలు. ఇవి ఖండకావ్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ ఈ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేటువంటిది బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర. బోయి భీమన్న గారి స్వీయ రచన, లేదా మనం దీన్ని ఆత్మకథ అని కాదు, స్వీయ చరిత్ర కిందకే ఇచ్చారు మనకి ఈ పాఠంలో. ఈ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేటువంటిది స్వీయ రచనగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ గుడిసెలు కాలిపోతున్నాయి మరియు మధుగీత ఈ రెండింటిని ఖండకావ్యాలు అని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత ఖండించు. సో చిన్న కోడ్ ద్వారా మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత ఖండించు. సో నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, బోయి భీమన్న గారి స్వీయ చరిత్రను గుర్తించండి. సో మనము పైన క్వశ్చన్లోనే డిస్కస్ చేసుకున్నాము. ఆప్షన్ ఏ వచ్చి నేను నా జ్ఞాపకాలు, మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు, నా ఉత్తర భారతదేశ యాత్ర, డి పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. ఈ బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర ఏది ఈ 4 ఆప్షన్లలో అనంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర. మరి ఈ ఆప్షన్స్ కనుక చూస్తే నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటువంటిది మనకు హయ్యర్ క్లాసెస్లో వస్తుంది. ఇది రావు అనేటువంటి కలం పేరుతో బులుసు వెంకట రమణయ్య గారు రచించారు. బులుసు వెంకట రమణయ్య గారు దీన్ని రచించడం జరిగింది. రావ్ అనేటువంటి ఆయన కలం పేరు రావ్ అనమాట. ఆయన కలం పేరు రావ్. నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటువంటిది ఆయన రచించారు. మనకి ఇది హైయర్ క్లాసెస్లో లెసన్ ఉంది. నా ఉత్తర దేశ యాత్ర అని ఒక లెసన్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆయన స్వీయ చరిత్ర ఇది. నెక్స్ట్ మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు అనేటువంటిది మనకు 9th క్లాస్లో ఒక లెసన్ వస్తుంది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లెసన్ వస్తుంది. ఆ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథనే మారుతున్న సమాజము మరియు నా జ్ఞాపకాలు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర. నా ఉత్తర భారతదేశ యాత్ర అనేది బులుసు వెంకటరమణయ్య గారి స్వీయ చరిత్ర. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేటువంటిది బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర. ఈ నేను నా జ్ఞాపకాలు అనేది మనం జస్ట్ ఆప్షన్ కోసం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, రైట్, ఓకే, బోయి భీమన్న గారికి సంబంధించని వాక్యం. మనము క్వశ్చన్ పాజిటివ్ అడుగుతున్నాడా నెగిటివ్ అడుగుతున్నాడా మనం ఒక్కసారి చూసుకోవాలి. సంబంధించని వాక్యం అని అంటే ఇది నాట్ అని మనం చిన్నగా రాసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది.
సో నాటికలు వచ్చి బోయి భీమన్న గారి నాటికలు పాలేరు, కూలిరాజు. ఖండకావ్యాలు వచ్చి గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. స్వీయ చరిత్ర వచ్చి పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. బిరుదు వచ్చి రేడియో అన్నయ్య అని మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లలో ఆయనకు బోయి భీమన్న గారికి సంబంధించని వాక్యం ఏది అని అడుగుతున్నారు. సో మనం ఒక్కొక్క ఆప్షన్ని చూస్తూ వస్తే నాటికలు పాలేరు, కూలిరాజు ఈ ఆప్షను మనకి కరెక్ట్. మనం చిన్న చిన్న హింట్స్ ద్వారా వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పాలేరు అనేది నాటిక అని మనము పైన క్వశ్చన్లోనే ఇందాకే చూసాము. దానికి తోడుగా కూలిరాజు అని ఈ రెండింటిని నాటికలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఖండకావ్యాలు నేను ఇందాకే చెప్పాను, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత ఖండించు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈయన స్వీయ చరిత్ర పాలేరు నుండి పద్మశ్రీ వరకు. స్వీయ చరిత్ర అంటే ఎవరికి వాళ్ళు రాసుకునేది. ఆయన పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎలా ఆయన ప్రయాణం సాగింది అనేటువంటిది ఆయన రాసుకున్నటువంటి స్వీయ చరిత్ర. ఇక ఈ 3 ఆప్షన్స్ మనకు కరెక్టే. ఈ బిరుదు వచ్చి రేడియో అన్నయ్య. ఈ రేడియో అన్నయ్య అనేటువంటి బిరుదు మనం ఇందాకే చూసాము. ఈ బిరుదు ఎవరిది? ఏడిదపు కామేశ్వరరావు గారిది. ఈ బిరుదు ఏడిదపు కామేశ్వరరావు గారిది. రేడియో అన్నయ్య అనేటువంటి బిరుదు ఏడిదపు కామేశ్వరరావు గారిది. సో ఇప్పుడు మనకి కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే సంబంధించని వాక్యం ఏది అని అంటే ఈ బిరుదు అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి వాక్యం కాదు. నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే బోయి భీమన్న గారికి సంబంధించి సరైన వాక్యం అడుగుతున్నాడు. సరైన వాక్యం ఏది అనంటే చూద్దాం. పద్యము, పాట, వచనము 3 సిద్ధహస్తులు, పాట, వచనం 2 సిద్ధహస్తులు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేశారు. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు అని మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఇందులో సరైన వాక్యం ఏది అనంటే ఈయన బోయి భీమన్న గారు పద్యము, పాట, వచనం వీళ్ళు 3 కూడా ఈయన సిద్ధహస్తులు. 3 కూడా ఈయన సిద్ధహస్తులు. ఈ స్టేట్మెంట్ మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి అడగడానికి అవకాశం ఉండేటటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఈ బోయి భీమన్న గారి గురించి మనకు ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేది. ఇప్పుడు మనకి న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి ఆ లెసన్ అందులో ఉండదు. బట్ ఈ స్టేట్మెంట్ మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాట, వచనము 2 సిద్ధహస్తులు అనేది ఇది రాంగ్ ఆన్సర్. ఈయనకు సంబంధించిన వాక్యం కాదు ఇది. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేసిన వారు ఎవరు అనంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేసిన వారు చెరుకుపల్లి జమదగ్ని శర్మ. నెక్స్ట్ పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని రచించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మనకు పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని రచించడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి దీనికి సరైన వాక్యం ఏది అనంటే బోయి భీమన్న గారు పద్యము, పాట, వచనం 3 సిద్ధహస్తులు. ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక మనం చూస్తే నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత అనే మాటలు ఏ పాఠ్యభాగంలోనివి? నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత ఈ వాక్యాలు మనకి ఏ పాఠంలోనివి అనంటే జయగీతం అనేటువంటి పాఠ్యాంశంలో మనకి ఈ వాక్యాలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ కొండవాగు అనేటువంటిది మనకి లేఖ రూపంలో ఉంటుంది. ఏ దేశం ఎగినా అనేటువంటిది మనకు గేయ ప్రక్రియ. ఈ పెన్నేటి పాట అనేటువంటిది మనకి పాట ప్రక్రియ కిందికి వస్తుంది. జయగీతం అనేది కూడా మనకి పాట ప్రక్రియ కిందికి వస్తుంది. ఈ జయగీతంలో మనకి ఈ వాక్యాలు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే అస్పృశ్యత రూపు మాపి అగ్ర అంత్య భేదముడిపి ఇందులో గల అలంకారం ఏది? ఆప్షన్ ఏ వృత్యానుప్రాస అలంకారం, బి రూపకాలంకారం, సి అంత్యానుప్రాస అలంకారం, డి ఉత్ప్రేక్ష అలంకారం. వృత్యానుప్రాస అలంకారం అనంటే వచ్చిన అక్షరం లేదా పదం మళ్ళా రావడం. వచ్చిన అక్షరము లేదా పదము మరలా వస్తే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. మనకిచ్చినటువంటి సెంటెన్సెస్లో మనకేది రిపీటెడ్గా కనిపించడం లేదు. నెక్స్ట్ రూపకాలంకారం అంటే అభేదం చెప్పడం. ఈ
మనకిచ్చిన స్టేట్మెంట్లలో మనకు అభేదం కూడా కనిపించడం లేదు. అభేదం అంటే ఏంటి? ఉపమానానికి ఉపమేయానికి రెండిటికి భేదం లేదని చెప్పడం. మనకిక్కడ ఉపమానము ఉపమేయము ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ అంత్యానుప్రాసాలంకారం అని అంటే మనకి పదము లేదా వాక్యం చివర రైమింగ్ ఉండాలి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే రైమింగ్ ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకిక్కడ రూపు మాపి భేద ముడిపి, ఈ చివర్లో మనకి మాపి ఉడిపి అనేటువంటిది మనకు రైమింగ్ వస్తుంది. ఈ రైమింగ్ వస్తుంది కాబట్టి చివర్లో రైమింగ్ అంటే అంత్య అంటే చివర్లో మనకు రైమింగ్ వస్తుంది కాబట్టి ప్రాస కలిగి ఉన్నాయి. ఈ చివర మనకు ప్రాస కలిగినటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం కిందికి వస్తుంది. ఉత్ప్రేక్ష అనంటే మనకి కీవర్డ్స్ ఏముంటాయి అనంటే అన్నట్లు, కాబోలు లాంటి కీవర్డ్స్ మనకి అందులో కనిపిస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తే క్రింది సందుల్లో సరికాని జతను గుర్తించండి. మనకి సరికాని జత నాట్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వేదాలు లులనల సంధి, నిష్కుల విసర్గ సంధి, సువర్ణావకాశం సవర్ణ దీర్ఘ సంధి, నీడ అయిన ఎడాగమ సంధి. మనం ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేస్తే వేదాలు దీన్ని ఎలా విడగొట్టాలి? వేదము ప్లస్ లు, వేదము ప్లస్ లు అని విడగొడితే మనకిక్కడ మూవర్ణక లోపం జరిగి తత్పూర్వ స్వరమునకు అంటే దాని ముందున్న అక్షరానికి ఏమొస్తుంది? దీర్ఘం వస్తుంది. దీర్ఘం అనేది వస్తుంది. దీన్ని లులనల సంధి మనకు సరైనదిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. వేదము ప్లస్ లు కలిపితే మనకు వేదాలు. ఇక్కడ లులనల సంధి సూత్రంలో మూవర్ణక లోపం జరిగి తత్పూర్వ స్వరంనకు దీర్ఘం అనేది వస్తుంది. అంటే దాని ముందున్న అక్షరానికి దీర్ఘం అనేది వస్తుంది. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ముందు ఒక పదాన్ని విడగొడతాం, తర్వాత దానికి లు లా నా, లు కానీ లా కానీ నా కానీ పరమైనప్పుడు ఇక్కడ మూవర్ణకం అనేది తొలగిపోయి దాని ముందున్న అక్షరానికి దీర్ఘం అనేది వస్తుంది. అది మనకు లులనల సంధి అవుతుంది. నిష్కుల దీన్ని నిస్ ప్లస్ కుల అని విడగొట్టాలి. అప్పుడు ఇది మనకు విసర్గ సంధి. నిస్ ప్లస్ కుల అని విడగొడితే కలిపినప్పుడు నిష్కుల వస్తుంది. ఇది విసర్గ సంధి అవుతుంది. ఇది మనకి కరెక్ట్ ఆప్షనే. సువర్ణావకాశం దీన్ని ఎలా విడగొట్టాలి? సువర్ణ ప్లస్ అవకాశం అని విడగొడితే సువర్ణలో ఆ ఉంది, ఇక్కడ రాస్తాను. ఈ సువర్ణలో ఆ ఉంది ప్లస్ అవకాశంలో ఆ ఉంది. ఆకు ఆపరమైంది, ఆ దీర్ఘం వచ్చింది. ఇక్కడ సువర్ణావకాశం ఇక్కడ మనకి దీర్ఘం వచ్చింది. ఆకు ఆపరమైంది అంటే అచ్చుకు సవర్ణమైన అచ్చుపరమైంది, ఇక్కడ దీర్ఘం ఆ వచ్చింది. కాబట్టి ఇది కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ కనుక చూస్తే నీడ అయిన, ఈ నీడ అయిన అనేటువంటి దాన్ని ఎలా విడగొట్టాలి? ముందు నీడ ప్లస్ అయిన అని విడగొడితే ఇది నీడ అయిన అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ యా అనేది ఎక్కడ కనిపించడం లేదు. విడగొట్టిన చోట మనకి యా అనేది లేదు, కానీ ఇక్కడ మనకి ఎడాగమం వచ్చింది. నీడ అయిన అనే చోట ఎడాగమం వచ్చింది. ఇక్కడ ఎడాగమం అదనంగా వచ్చి చేరింది. ఈ అనేది అదనంగా వచ్చి చేరింది. కాబట్టి ఇది మనకి ఎడాగమ సంధి అవుతుంది, కానీ యనాదేశ సంధి కాదు. ఎడాగమ సంధి అవుతుంది. యనాదేశ సంధి అనేటువంటిది తప్పు. సో మనకి సరికాని జత అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అవుతుంది. నీడ అయిన అనేటువంటిది మనకి యనాదేశ సంధి కిందికి రాదు, ఎడాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో ద్వితీయ తత్పురుష సమాసంనకు చెందినది అడుగుతున్నాడు. జయగీతం, జ్ఞాన సంపదలు, కారణజన్ముడు, చిక్కు ప్రశ్న. ఈ 4 ఆప్షన్స్లో ముందు ఒక్కొక్క దానికి మనం విగ్రహవాక్యం చూద్దాం. జయగీతం అంటే జయమును గూర్చి గీతం. జ్ఞాన సంపదలు అనంటే జ్ఞానం అనేది సంపదలు. కారణజన్ముడు అనంటే కారణమైన జన్మ కలవాడు. నెక్స్ట్ చిక్కు ప్రశ్న అనంటే చిక్కైన
ప్రశ్న. ఇవి వీటికి విగ్రహ వాక్యాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీని తర్వాత మనకేమడుగుతున్నాడు, ద్వితీయ తత్పురుష సమాసం ఏది అని అడుగుతున్నాడు. మనకి ద్వితీయ విభక్తి రూపాలు ఏమున్నాయి, నిన్నున్లన్, కూర్చి, గురించి. ఇవి మనకి ద్వితీయ విభక్తి రూపాలు. ఇక్కడ మనకి జయమును గూర్చి గీతం, దీంట్లో మనకి కూర్చి, గూర్చి అనేది కనపడుతుంది. ఇది ద్వితీయ విభక్తి రూపం కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం ఏది అని అంటే జయగీతం అనేది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. మరి మిగతా ఏం సమాసాలు అని అంటే జ్ఞాన సంపదలు, జ్ఞానం అనేది సంపదలు. అనేది అని మనకి ఎక్కడ కనిపించినా అది రూపక సమాసం అవుతుంది. అనేది అనేది మనకి ఎక్కడ కనిపించినా అదే సమాసం అవుతుంది, రూపక సమాసం అవుతుంది. కారణ జన్ముడు, కారణమైన జన్మ కలవాడు. మనకి విగ్రహ వాక్యంలో కలది, కలవాడు అనే కీవర్డ్స్ కనుక వచ్చాయి అని అంటే అది బహువ్రీహి సమాసం అవుతుంది, బహువ్రీహి సమాసం అవుతుంది. నెక్స్ట్ చిక్కు ప్రశ్న, చిక్కైన ప్రశ్న. ఈ ప్రశ్న అనేటువంటి దాన్ని ఈ చిక్కైన అనేటువంటిది డిస్క్రైబ్ చేస్తుంది. అంటే అది ఎలాంటి ప్రశ్న, చిక్కైన ప్రశ్న. ఈ చిక్కైన అనేటువంటిది ఏమవుతుంది, విశేషణం అవుతుంది. అప్పుడు చిక్కు ప్రశ్న అనేటువంటిది ఏం సమాసం అవుతుంది అనంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది చిక్కు ప్రశ్న అనేటువంటిది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి జయగీతం. మనకు 12th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది వాటిలో రూపక సమాసంకు చెందినది ఏది, రూపక సమాసంకు చెందినది ఏది? సువర్ణావకాశం, జ్ఞాన సంపదలు, నవభారతం, దళిత జనం. ఒక్కో ఆప్షన్ కనుక చూస్తే సువర్ణావకాశం. దీనికి విగ్రహవాక్యం సువర్ణము వంటి అవకాశం, సువర్ణము వంటి అవకాశం. ఇట్లా వంటి అని కనుక మనకి కీవర్డ్ విగ్రహవాక్యాల్లో కనిపించిందంటే అది ఉపమాన, ఇది ఉపమానం అనేది పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా చూసుకోవాలి. అది చూసుకొని దాన్ని బట్టి ఉపమాన పూర్వపదన లేదంటే ఉపమాన ఉత్తర పదన అనేది మనము డిసైడ్ చేస్తాం. ఇది సువర్ణము వంటి అవకాశం, సువర్ణము అనేది పూర్వపదంలో మనకి ఉంది. సువర్ణావకాశం, సువర్ణము వంటి అవకాశం ఉపమాన పూర్వపద అవుతుంది. ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఆప్షన్ బి జ్ఞాన సంపదలు కనుక చూస్తే జ్ఞానం అనేది సంపదలు, జ్ఞానం అనేది సంపదలు. ఇందాకే చెప్పాను అనేది అనేది మనకి ఎక్కడ కనిపించినా అది రూపక సమాసం అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చి ఇక్కడే మనకు దొరికింది జ్ఞాన సంపదలు. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మిగతా ఆప్షన్స్ కూడా చూసేస్తే నవభారతం అంటే కొత్తదైన భారతం. ఎలాంటి భారతం, కొత్తదైన భారతం. ఇది విశేషణ పూర్వపద, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. దళిత జనం, ఎలాంటి జనం, దళిత జనం, దళితులైన జనం, దళితులైన జనం. ఇది కూడా మనకి విశేషణ పూర్వపద కర్మధారయం కిందికే వస్తుంది. సో మనకి రూపక సమాసం ఆన్సర్ వచ్చి జ్ఞాన సంపదలు. మనకి 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల ఒక్క క్వశ్చన్ దగ్గర మనము 4 క్వశ్చన్స్ నేర్చుకున్నట్టే, అది మీరు గమనించాలి. నెక్స్ట్ కింది అర్థాలను జతపరచండి. తదాగత, మధించి, మహితము, ఉడిపి, తొలగించి, బుద్ధుడా, చిలికి, గొప్పతనం. వీటిని మనము జతపరచుకుంటే తథాగత అంటే బుద్ధుడా, తథాగత అంటే బుద్ధుడా, ఆప్షన్ బి. మధించి అనంటే చిలికి, ఇవి మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా కనిపిస్తాయి. మహితము అనంటే గొప్పతనం, ఉడిపి అంటే తొలగించి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉడిపి అనంటే తొలగించి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్. సో నాకు ఆప్షన్స్ బిసిడిఏ. సో ఫస్ట్ ఆప్షన్లో రెండిట్లో బి ఉంది, ఇక్కడ సి ఉంది, బిసిడిఏ. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ సి. ఉడిపి అంటే తొలగించి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింది అర్థాలతో సరికాని జత, సరికాని జతను గుర్తించండి. శోధించి అంటే పరిశీలించి, ఇది కరెక్ట్.
పంకం అంటే బురద లేదా మట్టి, ఇది కూడా కరెక్ట్. మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు, ఆకులు రాలిన చెట్లని మనము మ్రోళ్ళు అని పిలుస్తాం, ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ భాస్కరుడు అంటే చంద్రుడు, ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో మనకి సరికాని జతను గుర్తించండిలో కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది, ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భాస్కరుడు అంటే మనకి తెలుసు చంద్రుడు కాదు సూర్యుడు. శోధించి అంటే పరిశీలించి, పంకం అంటే బురద లేదా మట్టి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి దీనికి ఆప్షన్ డి. నెక్స్ట్ 15th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది అర్థాలను జతపరచండి. ఇటువైపు కనుక చూస్తే సంవిధానం, యోద్ధ, సూరి, వేదాంతం. ఇటువైపు చూస్తే ఉపనిషత్తులు, పండితుడు, వీరుడు, రాజ్యాంగం. సంవిధానం అంటే మనకు రాజ్యాంగం. యోద్ధ అంటే యోధుడు, వీరుడు. సూరి అంటే పండితుడు, మనకు తెలిసిందే, సూరి అనగా పండితుడు. వేదాంతం అంటే ఉపనిషత్తులు. సో డిసిబిఏ అన్నిట్లో మనకి ఇక్కడ డి ఆప్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. సి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇలాంటి చోట్ల మనము జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇది బిఏ. ఓకే, సో ఇది కొంచెం ఆప్షన్స్ మిస్టేక్గా వచ్చినట్టున్నాయి. సో రెండు కూడా దీనికి కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి. దీని ఆన్సర్ వచ్చి డిసిబిఏ. మనకి ఇక్కడ మీనింగ్స్ అనేవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 16th క్వశ్చన్, భారతదేశం ఏ సమాసం? ఈ భారతదేశం అనేటువంటిది ఒక పేరు, మన భారతదేశం యొక్క పేరే కదండి ఇది, మన ఇండియా యొక్క పేరే భారతదేశం. ఇలాంటి పేర్లు మనకి ఎక్కడొచ్చినా సరే, ఏ పేర్లైనా సరే అది ఏ సమాసం అవుతుంది అని అంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఈజీగా గుర్తుపెట్టేసుకోవాలి. పేర్లు మనకి ఎక్కడ కనిపించినా అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. దీనికి విగ్రహవాక్యం ఏంటి అని అంటే భారత అనే పేరు గల దేశం. ఇది విగ్రహవాక్యం అవుతుంది. సమాసం వచ్చి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. రూపక సమాసం అంటే అభేదం చెప్పడం మనకు తెలిసింది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే పూర్వపదంలో విశేషణం ఉంటే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. బహుర్వీహి అనంటే ఈజీగా గుర్తుపెట్టేసుకోవాలి, కలది కలవాడు. విగ్రహవాక్యంలో మనకి కలది కలవాడు అనేటువంటి పదాలు కనిపించినాయంటే అది మనకు బహువ్రీహి సమాసం కిందకి వస్తుంది. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ సి, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 17th క్వశ్చన్, బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? నినాదాలు తయారు చేయడం అనేది మనకు ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది అని అంటే అవగాహన, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస అని మనకు ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో మన కరెక్ట్ ఆన్సరు సృజనాత్మకత. ఇది మనకు టెక్స్ట్ బుక్లో నుంచే మనము అన్ని టెక్స్ట్ బుక్లో నుంచే తీసుకుంటున్నాము క్వశ్చన్స్. ఇది మీకు టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది. వెనక మనకి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి లెసన్ తర్వాత మనకి లెసన్ వెనక ఉన్న క్వశ్చన్స్ దగ్గర మనకి ఇది కనిపిస్తుంది. బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి. ఈ నినాదాలు తయారు చేయడం అనేటువంటిది మనకి సృజనాత్మకత అనేటువంటి విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, పుస్తకం బల్ల పైన ఉంది. దీనిలో గల క్రియ ఏది? పుస్తకం ఉంది, బల్ల ఏది కాదు. దీంట్లో మనకి క్రియ అడుగుతున్నారు. పుస్తకం బల్ల పైన ఉంది. ఈ ఆప్షన్స్ పరంగా వెళ్తే పుస్తకం అనేది నామవాచకం అవుతుంది. ఇక్కడ బల్ల అనేది ఇది ఉంది అనేది చాలామందికి డౌట్ వస్తుంటుంది. బల్ల అనేటువంటిది కూడా నామవాచకం కిందకి వస్తుంది. మనకు బల్ల అనేది కూడా నామవాచకం. ఇక క్రియ గనక చూస్తే ఈ ఉంది అనేటువంటిది మనకి క్రియా కిందికి వస్తుంది. సో ఉండడం అనేది కూడా క్రియనే. ఉండడం అనేది కూడా ఉంది, ఉన్నది, ఉండడం అనేది కూడా క్రియ కిందికే మనకి వస్తుంది, క్రియనే అవుతుంది. ఉంది అనేటువంటిది ఏ క్రియ అవుతుంది అని అంటే మనకి శత్రర్థక క్రియ అవుతుంది. శత్రర్థక క్రియ కిందికి వస్తుంది. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఉంది. సో ఆప్షన్ బి అనేది మనకి
సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ 19th క్వశ్చన్. రాము పాట చక్కగా పాడాడు. ఈ వాక్యానికి సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది అని అడుగుతున్నారు. రాంగ్ ఏదో మనము గుర్తించాలి. పాజిటివా నెగిటివా మనము కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే మనకి ఇక్కడే మార్క్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కానిది నాట్ అడుగుతున్నాడు, సరి కానిది. సో ఈ సెంటెన్స్లో రాము అనేది నామవాచకం, పేరే కదండి నామవాచకం, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాడాడు. పాడాడు అనేటువంటిది క్రియ, పనిని తెలుపుతుంది కదా, పాడడం అనేది పని, క్రియ. నెక్స్ట్ పాట. సో పాట అనేటువంటిది నామవాచకం అవుతుంది, క్రియ అవ్వదు, నామవాచకం అవుతుంది. ఇక్కడ చక్కగా. సో రాము పాట చక్కగా పాడాడు. రాము పాట పాడాడు. ఎలా పాడాడు? చక్కగా పాడాడు. ఈ చక్కగా అనేటువంటిది పాడాడు అనేటువంటి క్రియని ఇక్కడ మాడిఫై చేస్తుంది. అంటే ఇక్కడ వర్బుని మాడిఫై చేస్తుంది. క్రియను ఇది వివరిస్తుంది, క్రియను ఇంకా బాగా వివరిస్తుంది. ఈ చక్కగా అనేటువంటిది క్రియ ఎలా జరిగింది అనేటువంటిది చెప్తుంది కాబట్టి ఇది మనకి విశేషణం అవుతుంది. అది ఏ విశేషణము? క్రియను గురించి చెబుతుంది కాబట్టి క్రియా విశేషణం అవుతుంది. చక్కగా అనేటువంటిది క్రియను గురించి చెప్తుంది కాబట్టి మనకు క్రియా విశేషణం అనేది అవుతుంది. సరి కానిది ఏది అని అడిగాడు కాబట్టి రాము నామవాచకం కరెక్టే, చక్కగా అనేటువంటిది క్రియా విశేషణం కరెక్ట్, పాడాడు అనేటువంటిది క్రియ, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 4th ఆప్షన్ పాట అనేది క్రియ అవ్వదు, నామవాచకం అవుతుంది. సో సరికానిది వచ్చి మనకి 4th ఆప్షన్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. దీనికి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే 20th క్వశ్చన్. గబగబా, వేగంగా, అందంగా, నెమ్మదిగా అనే పదాలు డాష్. ఈ పదాలు దేనికి చెందుతాయి? నామవాచకం, క్రియలు, విశేషణాలు, క్రియా విశేషణాలు. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది, పిక్చర్స్తో సహా మనకు అక్కడ ఇచ్చుంటారు టెక్స్ట్ బుక్లో. గబగబా, వేగంగా, అందంగా, నెమ్మదిగా ఇవన్నీ క్రియను వర్ణించేటటువంటి పదాలు, క్రియను వర్ణించే పదాలు. సో ఇవి ఏం చెప్తాయి అనంటే క్రియ ఎలా జరిగింది, క్రియ అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటి దాన్ని ఈ పదాలు అనేవి తెలియజేస్తాయి. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే క్రియా విశేషణాలు అని అంటాం. వీటిని క్రియా విశేషణాలు అని అంటాం. నామవాచకాలు అంటే మనకు తెలిసిందే, పేర్లను తెలిపేవి. క్రియలు అనంటే పనిని గురించి తెలిపేది మనకు తెలిసిందే. విశేషణాలు అనంటే నామవాచకాన్ని గురించి వర్ణిస్తే అది విశేషణం. ఇవి క్రియను వర్ణిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాము వేగంగా పరిగెత్తాడు. రాము వేగంగా పరిగెత్తాడు. దీంట్లో పరిగెత్తడం అనేటువంటిది క్రియ. పరిగెత్తడం అనేటువంటిది ఈ క్రియ. పరిగెత్తడం అనేటువంటి క్రియ ఎలా జరిగింది? వేగంగా పరిగెత్తుతున్నాడు. ఈ వేగంగా అనేటువంటిది క్రియను వర్ణిస్తుంది కాబట్టి ఈ పదాలు అనేవి మనకి క్రియా విశేషణాల కిందికి వస్తాయి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ 21st క్వశ్చన్. సో ఎరుక గలవారి చరితలు గరుచుచు సజ్జనుల గోష్ఠిన్ గడపక ధర్మం. ఎరుక గలవారి చరితలు గరుచుచు, కొంచెం ప్రింట్ మిస్టేక్ వచ్చింది ఇక్కడ, గరుచుచు సజ్జనుల గోష్ఠిన్ గదలక ధర్మం. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి ఎవరని అడుగుతున్నారు. మనకు ఈ లెసన్ అయిపోయిన తర్వాత చివరిలో మనకు కంఠస్థ పద్యం ఒకటి ఇస్తున్నారు కదా, దాంట్లోంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది. ఎరుక గలవారి చరితలు గరుచుచు సజ్జనుల గోష్ఠిన్ గదలక ధర్మం. ఈ పద్యాన్ని రచించిన కవి నన్నయ. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి నన్నయ. ఎరుక గలవారి చరితలు గరుచుచు సజ్జనుల గోష్ఠిన్ గదలక ధర్మం. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి ఎవరు అని అడుగుతున్నారు. దీనికి సరైనటువంటి సమాధానం నన్నయ. నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే ఈ పద్యానికి చివర్లో సంథింగ్ ఇన్ అనేటువంటిది వస్తుంది. ఈ ఇన్ అనేటువంటిది నకారం వస్తుంది ఈ పద్యానికి చివర్లో. ఇన్ ఫర్ నన్నయ అని నేను గుర్తుపెట్టుకున్నటువంటి విధానం ఇన్ ఫర్ నన్నయ అని గుర్తుపెట్టుకున్నాను.
సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి నన్నయ. నెక్స్ట్ 22nd క్వశ్చన్. రాము పాట చక్కగా పాడాడు. ఈ వాక్యంలో మనకు ఏమేం కనిపిస్తున్నాయి? మనకి నామవాచకం కనిపిస్తుంది, ఇంకా క్రియ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ క్రియా విశేషణాలు కూడా కనిపిస్తున్నాయి. అవి ఏవేవి ఎన్నెన్ని ఉన్నాయి అది మనము జాగ్రత్తగా పెట్టాల్సినటువంటి ప్రశ్న. రాము పాట చక్కగా పాడాడు. ఇందులో ఈ రాము మరియు పాట ఇవి రెండు మనకు నామవాచకాల కిందికి వస్తాయి. సో నామవాచకాలు ఎన్ని ఉన్నాయి దీంట్లో? రెండు. ఈ రెండు నామవాచకాల కిందికి వస్తాయి. ఈ పాడడం అనేటువంటిది క్రియ కిందికి వస్తుంది. పాడడం అనేటువంటిది క్రియ. ఈ చక్కగా అనేటువంటిది పాడాడు కదా, ఎలా పాడాడు? చక్కగా పాడాడు. సో ఇది క్రియా విశేషణం కిందికి వస్తుంది. ఇది మనకు క్రియా విశేషణం కిందికి వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో టోటల్గా రెండు నామవాచకాలు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆప్షన్లో. నెక్స్ట్ క్రియా విశేషణం ఒకటి ఉంది. సో ఇక్కడ క్రియా విశేషణాలు రెండు అన్నారు, ఇది తప్పు. క్రియా విశేషణం ఒకటి ఉంది అండ్ ఒక క్రియ ఉన్నాయి, ఒక క్రియ ఉన్నాయి. రెండు నామవాచకాలు, ఒక క్రియా విశేషణం, ఒక క్రియ అనేవి మనకి ఈ వాక్యంలో కనిపిస్తున్నాయి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి బి అవుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్. చిక్కు ప్రశ్న. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనేది ఒక డాష్ కథ. మనకు ఒక కథలు కానీ ఏవైనా ఇచ్చినప్పుడు అవి ఎలాంటి కథలు, జానపద కథల, హాస్య కథల, జాతక కథల, అనువాద కథల అనేటువంటిది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకి చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనేటువంటి పాఠ్యాంశంలో మనకి వెన్నెల మరియు మహారాజు ఇద్దరు ఉంటారు. సో పౌర్ణమి నాడు మహారాజు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకి కొన్ని బంగారు కాసులు ఇస్తాను అనేటువంటిది ప్రకటన చేయడం జరుగుతుంది. వెన్నెల అనేటువంటి అమ్మాయి సరైన సమాధానం చెప్తుంది. ఆమెకు రాజు బంగారు కాసులు ఇస్తాడు. రాణిగారు ఎన్ని బంగారు కాసులు ఇచ్చారు అనేటువంటిది ప్రశ్నగా అక్కడ ఉంటుంది. అది స్టోరీ చదివితే మనకి తెలిసిపోతుంది. సో చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనేటువంటిది ఇది ఏం కథ అని అంటే ఇది ఒక జానపద కథ. ఇది ఒక జానపద కథ. నెక్స్ట్ మనకి జాతక కథ ఏదైనా ఉందా అని అంటే తెలివైన దుప్పి అనేటువంటి ఒక కథ ఉంటుంది. అది మనకు జాతక కథ కిందకి వస్తుంది. అనువాద కథ వచ్చి మనకు సాయం అనేటువంటిది జాకోబ్ గారు, దక్షిణాఫ్రికా నవలాకారుడు జాకోబ్ రచించినటువంటి సాయం అనేటువంటి కథ మనకి అనువాద కథగా కనిపిస్తుంది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకు జానపద కథ. నెక్స్ట్ 24th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు కథలో రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది. ఇదే కదా రాజుగారు అడిగినటువంటి ప్రశ్న. దీనికి వెన్నెల అనేటువంటి అమ్మాయి సరైన సమాధానం చెప్తుంది. ఆమె చెప్పినటువంటి సమాధానము మరియు రాణిగారు వంటవాడికి ఇచ్చినటువంటి బంగారు కాసులు ఎంత అనంటే 1116. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ రాబోయే పౌర్ణమికి నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను అన్న మాటలు ఎవరివి? ఈ ప్రకటన చేసింది ఎవరు? మనకు కథలో రాజుగారు ఈ ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి ఇవాల్టి టెస్ట్. హోప్ మీకు క్వశ్చన్స్ అనేవి క్వాలిటీగానే అనిపించాయని అనుకుంటున్నాను. సో ఈ పీపీటీ చేయడానికి కానీ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి కానీ చాలా టైం టేకెన్ అయితే అవుతుంది. సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా టెస్ట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఇంకా మంచి మంచి ప్రశ్నలు అన్ని సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా వీడియోస్ అయితే కంపల్సరీగా చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.